సూర్యాపేట ప్రస్తుత శాసనసభ్యులు అన్న జగదీష్ రెడ్డి గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ఏ సందర్భంలో మనం ఈ సమావేశం పెట్టుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. ఇవాళ పాలిచ్చే ఆవును వదిలిపెట్టి తన్నే దున్నపోతుకు ఓటేసినట్టుగా ఈ రాష్ట్రంలో దాదాపు 420 హామీలతో 420గా మిగిలినటువంటి రేవంత్ రెడ్డి సంగతి ఏదో తేలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలేంటి, ఇచ్చిన తర్వాత అమలు చేసినటువంటి హామీలేందో కళ్ళ ముందు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ మనం నిరుద్యోగులుగా, ఉద్యోగులుగా, మేధావులుగా, మన పార్టీ కార్యకర్తలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ఓటేద్దామా, లేదు ఇంటింటికి ప్రతి మనిషికి మూలిక బొక్కల్లోకి ఫ్లోరిన్ వచ్చేదాకా చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేద్దామా, ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో సాగునీరించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామన్న కేసీఆర్ గారి లక్ష్యానికి ఓటేద్దామా, లేదు ఈ ప్రాంతాన్ని ఎండబెట్టి శాశ్వతంగా ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగులుబాజీ తనానికి ఓటేద్దామా, ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మీ ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత అనేక సమస్యల పైన, ప్రభుత్వంలో ఉన్న అనేక సమస్యల పైన మనం మాట్లాడినాం. ఈ మాటలే కొనసాగాలంటే, ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా ప్రశ్నించాలంటే మన పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తోటి మాత్రమే సాధ్యమవుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రశ్నించే గుర్తు దాదాపు 10 సంవత్సరాలుగా అనేక మాధ్యమాల ద్వారా ప్రజల ముందుకు వచ్చి ప్రతి సమస్యని అడ్రస్ చేస్తూ ప్రజల ముందున్నటువంటి విద్యావేత్త, చదువుకున్నవాడు, యువకుడు రాకేష్ రెడ్డిని మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నిలబెట్టింది. దాన్ని ఎదురుగా నిలబెట్టినటువంటి వాళ్ళు మీకు తెలుసు. రోజు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోటి సమాజాన్ని అతలాకుతం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకరైతే, ఇవాళ మతం మౌఢ్యంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విడగొడుతున్నటువంటి పార్టీ మరొకరు. కానీ ఇవాళ చదువుకున్నటువంటి యువకుడు, చదువుతో ఇవాళ సమాజాన్ని మార్చాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి యువకుని బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఈ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరం కూడా ఇంకా రానటువంటి వాళ్లకు ఎవరికి ఓటేస్తే పట్టభద్రులకు న్యాయం జరుగుతుంది, ఎవరికి ఓటేయడం ద్వారా ఈ సమాజంలో మార్పులు జరుగుతాయి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎవరి గొంతుగా వినపడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకొని వేయాల్సినటువంటి ఓటు తప్ప ఇది ప్రలోభాలకు గురయ్యేటువంటి ఓటు కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ, తప్పకుండా మన ప్రాంతంలో ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణం జరిగినాయో ఆ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలంటే, ఆ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రశ్నించేటువంటి గొంతు రాకేష్ రెడ్డి. ఆ ప్రాజెక్టులో కంప్లీట్ అయితే దాని ద్వారా ఇవాళ రాచకొండ లిఫ్ట్ ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా నారాయణపురం చౌటుపల్లి ప్రాంతానికి కూడా నీళ్లు రావాలనేటువంటి మాట ఎవరైనా ప్రశ్నించడం ఎవరైనా చేస్తారు అంటే అది మన పార్టీ అభ్యర్థి మాత్రమే చేస్తాడు, ఎమ్మెల్సీ అయిన తర్వాత రాకేష్ రెడ్డి మాత్రమే చేస్తాడు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి పెద్దలు కేటీఆర్ గారు ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా రాకేష్ రెడ్డిని గెలిపించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరొకసారి నిలబెట్టుకున్నట్టు ఉంటాం. కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలిపినట్టు ఉంటాం. కేసీఆర్ గారి ప్రాంతానికి బహిరంగంలో చేసినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చినటువంటి కేసీఆర్ గారిని మరి రేపు వచ్చేటువంటి ఓట్లలో ఎక్కువ ఓట్లు వేయించి కృతజ్ఞత తెలిపినటువంటి వాళ్ళు అవుతామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విద్యావంతుడైనటువంటి రాకేష్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి
మరి ఆయనని శాసన మండలికి పంపించాల్సిందిగా మీ అందరికీ పేరు